హలో హనా, దిస్ బాలా అగైన్. వెల్కమ్ టు బాలాతో పర్యటన. సో యాక్చువల్గా ఈరోజు ఇంకొక కొత్త వంటకం ట్రై చేస్తున్నాం. కొత్త మాస్టర్ వంటకం ఏం కాదు. అందరికీ మనాళ్ళకి తెలిసినదే. మనకు కొత్త వంటకం కదా. మనకి ఫస్ట్ టైం. సో చెప్పండి మాస్టర్, మనం ఈరోజు ఏం వండుకుంటున్నాం? మీరు ఏం వండుతున్నారు? మీరు కాదు, మనం. మనమా? ఓకే మనము మీ రెసిపీ ఓకే. ఆంధ్ర స్టైల్లో మిర్చి బజ్జీ. ఆంధ్ర స్టైల్లో మిర్చి బజ్జీ, అమెరికాలో మిర్చి బజ్జీ. బాగుంది ఇదేదో. ఎంజాయ్. సరే చూద్దాం ఎలా చేస్తున్నాం ఏంటో మీకు చూపిస్తాం. టేస్ట్ చేసి చూపిస్తాం. మీకు ఎలాగో తినని పెట్టలేం, ఏమనుకోద్దు. మేము తిని రుచి ఎలా ఉందో మీకు చూపిస్తాం. కష్టపడి వెతికి నేను మా జానకి కలిసి ఈ మిరపకాయలు సంపాదించాం. ఈ ఎంత కష్టం అనుకుంటున్నారు అమెరికాలో బజ్జీ మిరపకాయలు అంటే? సో మిరపకాయలన్నీ నీట్గా కడుక్కొని వీటిని మధ్య కట్ చేసాం. దీంట్లో చింతపండు గుజ్జు ప్లస్ వాము పెడుతున్నాం. ఇంకా చాలామంది కారం శనగపిండి అన్నీ పెడతారు, కానీ మేము మాత్రం ఆ రెండే పెడుతున్నాం. సో పెట్టాక మళ్ళీ చూపిస్తాం. సో మిరపకాయలు కట్ చేసిన మిరపకాయల్లో చింతపండు గుజ్జు వాము అయితే పెట్టేసాం. నెక్స్ట్ ఇక్కడ కలుపుతున్నాం పిండి. దీంట్లో శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత నేను చూపిస్తాను. మళ్ళీ ఇంట్లో మనకి కావాల్సిన పిండిలన్నీ వేసాం. నెక్స్ట్ అలాగే కారం, పసుపు, ఉప్పు వేసాం. కొంచెం వంట సోడా వేస్తున్నాం. దీన్ని థిక్గా కలుపుకోవడమే. కలుపుకున్న తర్వాత బజ్జీలు వేసేసుకోవడమే. మిక్స్ అయితే అయిపోయింది. నేను చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. అండ్ ఇంకా ప్యాన్ మీద ఆయిల్ పెట్టి వేపడమే. సో చూద్దాం, వేపేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. సో మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, థిక్ పేస్ట్ వచ్చింది. సో నూనె వేసాం, కాగింది. ఇప్పుడు ఈ కాగిన నూనెలో మిరపకాయ బజ్జీ వేయాలి. ఇదిగోండి పిండి రెడీగా ఉంది, పక్కన ప్లేట్ కూడా రెడీగా ఉంది. సో లెట్స్ ట్రై. సో మిరపకాయని పిండిలో ముంచి దాన్ని ఆయిల్లో వేస్తున్నాం. మిరపకాయ బజ్జీ చూడడానికి అయితే చాలా బాగుంది. బాగా వేగుతున్నాయి. సో బాగా చిటపట్లు ఆడుతుంది. నేను ఎక్కడ వాటర్ అయితే తగిలించలేదు. ఎందుకు చిటపట్లు ఆడుతుందో కామెంట్ చేయండి. నేను తెలుసుకుని నెక్స్ట్ టైం మా కరెక్షన్ చేసుకుంటాము. సో ఇదనమాట మా సెటప్. సో దీంట్లోకి కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గ్రౌండ్నట్స్ వేసుకుని మన ఆంధ్రాలో బళ్ళు ఉంటాయి కదా, ఆ బండి స్టైల్లో బజ్జీలు తిందామని ప్లాన్ చేసుకున్నాము. ఏంటి మాస్టర్? నాకు ఇప్పుడే నోరు ఊరుతుంది తినేయాలని. అవునా? అయితే ఒకటి ట్రై చేసేయండి, అయిపోగానే టేస్ట్ ఎలా అని చెప్పేయండి. ఉల్లిపాయలు తర్వాత దాంట్లో వేసుకుందాం. సెకండ్ వాయి వేసాం, ఫస్ట్ వాయి అయిపోయినాయి. ఇంకా చాలా మిరపకాయలు అయితే ఉన్నాయి. ఈరోజు మా డిన్నర్ ఇదే. వర్షం పడింది. వర్షం పడినప్పుడు మాకు అనిపించింది మిరపబజ్జీ చేసుకుందామని. కాకపోతే మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు అనుకుంటే ఇప్పటికి అయింది. సాయంత్రం కాఫీతో అనుకున్నాం, కాఫీ తాగేసాం. బట్ ఇప్పుడు ఒకటి టేస్ట్ చేద్దాం. మరి రండి, తీసుకోండి ఒకటి. చాలా వేడిగా ఉందా? చాలా. టేస్ట్ ఎలా ఉంది? అద్భుతం. మన బజ్జీ టేస్ట్ వచ్చిందా? వచ్చింది. వావ్. కానీ యూఎస్ మిరపకాయలు మన ఖచ్చితంగా ఆంధ్ర మిరపకాయల ఫ్లేవర్ లేదు. స్టిల్ ఇక్కడ దొరికేదానికి అసలు చాలా బాగుంది. డెఫినెట్గా ఏ కూరగాయలన్నా ఏవైనా సరే మనకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. మనకు ఉన్నంత క్వాలిటీ ఉంటాయి, టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బట్ మా బజ్జీలు అయితే బాగా వచ్చాయి. నేను కూడా టేస్ట్ చేస్తాను. సో నేను కూడా ట్రై చేస్తున్నా.
బజ్జీ టేస్ట్ నిజంగానే ఎదిరిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. కుమ్మేద్దాం మరి. సో మా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక పక్కన గుళ్ళు వేపుతున్నాం, ఇంకో పక్కన ఆనియన్స్ అయిపోయినాయి. పచ్చిమిర్చి ఒక్కటి కట్ చేసుకుని నిమ్మకాయ ఒక్కటి రెడీ చేసుకున్నాం అంటే మన ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాం. బజ్జీ రెడీ. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాం మళ్ళీ. యా, గుళ్ళు కూడా రెడీ. సో ఆనియన్స్ అన్నీ రెడీ చేసుకున్నాం, కట్ చేసి ఇంకా పెట్టుకొని మొదలు పెట్టడమే. రివ్యూలు తీసుకుందాం. వెయిట్ చేస్తున్నారు, మనం కట్ చేసి పెట్టేద్దాం. సో ఇప్పుడు మన స్టైల్లో ఫస్ట్ ఉప్పు రాసాం, తర్వాత కారం, దాని తర్వాత ఆనియన్స్ పెడుతున్నాం. జనరల్గా ఆనియన్స్ పచ్చిమిర్చి మిక్స్ చేస్తారు. ఇది యాష్ కోసం పచ్చిమిర్చి వద్దని పచ్చిమిర్చి పెట్టట్లేదు. సో మీ చేతులతో నిమ్మకాయ పిండండి, కొంచెం చాలు నిమ్మకాయ. చాలు, ట్రై కరో. థ్యాంక్ యూ. వెల్కమ్ అండ్ గివ్ ద ఫీడ్బ్యాక్. आपको प्लेट चाहिए साइड में? चलेगा. वाह, చాట్ మసాలా కావాలంటే చెప్పండి, చాట్ మసాలా వేస్తాను. ఫస్ట్ వితౌట్ చాట్ మసాలా ట్రై చేద్దాం. मेरा खाने से पहले मुंह में पानी आ रहा है. वाला you try the second one. No, this is for you. I'll eat the third one. Thank you, Bala. thank you, Bala. Welcome. This is Yeah, very good. Amazing. Dude. సో ఇది ఎక్స్ట్రా ఫ్రై అయింది, బట్ Full. ఇలాగ ఇష్టం. How the chef says, full marks. Full marks. That what is it? Food master chef says full mark for the effort, ఓకే, and this is the dish of the day. డిష్ ఆఫ్ ద డే. Yes. చాలు. సో ఇది నేను ట్రై చేస్తా. ఐ ట్రై దిస్ Yeah. అండ్ ఆ Enjoy. తర్వాత పంచుకుందాం. Very good. నిజంగానే అవసరం వచ్చింది. Awesome. వెరీ టేస్టీ, Mm-hmm. వెరీ లిటిల్ స్పైసీ Very ఫర్ మీ. little So how was it for you? No, that was perfect. That is You the don't spice. need additional spice. No. Okay. Like that's the perfect spice level. For me, these additional green chilies added that punch. You added the punch. Good. Bro, now you're not realizing, but the onion also adds Ah. the punch from after, like once you have 2-3, because onion is also spicy. Like you won't get it now, but the taste of bhaji is next level. నైస్. సో అది గైస్, అదిరిపోయింది. చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాలాతో పర్యటన. Bala to Paryatana. థ్యాంక్ యూ.